భూసేకరణ చట్టం ప్రకారం సో భూములు తీసుకోవాలంటే ఒక కాజ్ ఉండాలి, అంటే ఒక పబ్లిక్ పర్పస్ ఉండాలి. అంటే సపోజ్ రామాయపట్నం పోర్ట్ వస్తుంది, లేదా ఒక హైవే వస్తుంది, లేదా ఇంకేదన్నా వస్తుంది, ఇవన్నీ కూడా జాతి సంపదే కాబట్టి సో ఈ కేసులో ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ కూడా కాంపన్సేషన్ బాగా, ఎందుకంటే ఈ భూమి కోల్పోయే రైతు సో అన్నీ కోల్పోతాడు కాబట్టి ఇతను భవిష్యత్తులో డెవలప్మెంట్లో కూడా ఇతను పాటు చేద్దాం. దాంతో గ్రామాల్లో భూమి పోతే ఎకరాకి సపోజ్ మార్కెట్ రేట్ని బట్టి 4 రేట్లు ఇచ్చే విధానం, అంటే సబ్ రిజిస్టర్ రేట్లు, గవర్నమెంట్ రేట్ ఒక 10 లక్షలు ఉంటే 4 రేట్లు అంటే 40 లక్షలు. అలాగే సిటీలో అయితే 2 రేట్లు ఇచ్చే విధానం. అలాగే రెండోది రిహాబిలేషన్ రీసెటిల్మెంట్, అంటే ఒక రైతులదే కాదు, ఆ ఊరు చుట్టూ ఉన్న పొలం తీసేసుకుంటే రైతులు ఎలా వెళ్ళాలి, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ సంగతి ఏందని దాని మీద కూడా యాక్ట్ బాగా చెప్పిన పరిస్థితి. ఇవి రెండు కాక మూడోది వచ్చేకి మెయిన్ సో ఏదైతే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే అవసరమే మన పారిశ్రామిక అభివృద్ధి అవసరమే, బట్ దీనివల్ల సోషల్ ఇంపాక్ట్ అవుతుందా, ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందా, దాని అసెస్మెంట్ మీద క్లియరెన్స్ అన్ని కూడా, అంటే అడవులు కొట్టేసి మొత్తం అభివృద్ధి చేస్తానన్న కూడా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒప్పుకునే పరిస్థితి లేదు. సో ఇలా ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి లాస్ట్ వచ్చే రైతుల సమ్మతితోటే ల్యాండ్ అక్విజిషన్ చేసే గొప్ప ప్రొవిజన్ ఏంటో చెప్పాలంటే, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు వచ్చినప్పుడు సో 70%, అలా కాదు ఓన్లీ ప్రైవేట్ కంపెనీలకు వచ్చినప్పుడు ఇలా, లేదు ఓన్లీ గవర్నమెంట్ రిలేటెడ్ అయితే ఈ క్లాజ్ లేదు, గవర్నమెంట్ దాన్ని పెట్టి డిఫరెన్స్. అంటే ఇక్కడ 80% ఒకవేళ మనం చెస్ క్రియేట్ చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే 80% గ్రామాల్లో ఉన్న వాళ్ళు అప్రూవ్ చేయాలి. అంటే ఈ 80% వాళ్ళు అప్రూవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే చర్చిస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా డిస్కషన్ అవుతుంది, అంతో అక్కడ ఉన్నోళ్ళు ఎలా బతకడానికి అవకాశం, వాళ్ళకి ఏమన్నా వచ్చే కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ చర్చకు వస్తాయి. ఇంత గొప్ప యాక్ట్ అది 2013 భూసేకరణ చట్టం. దాన్ని సో మోడిఫై చేస్తే కానీ మనం ఈజీగా సులభంగా రైతుల దగ్గర నుంచి భూమి కొట్టేయగలమన్న ఆలోచన దాంతోపాటే 2013 భూసేకరణ చట్టానికి అమెండ్ చేసి 2017లో దాన్ని అమెండ్మెంట్ చేసిన పరిస్థితి. ఈ అమెండ్మెంట్లో కూడా దుర్మార్గంగా వీళ్ళు చెప్పింది కాంపన్సేషన్ పార్ట్ వచ్చాయి కదా 4 రెట్లు కదా, దాన్ని డైల్యూట్ చేశారు. దానికంటే ఇంకెక్కువ బెటర్ కాంపన్సేషన్ ఇవ్వడానికి ఆ క్లాజ్ని మార్చాం, ఆ 4 అనేది తీసేశారు. సో వీళ్ళు జనరల్గా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు 4 కాదు ఇంకొక 5 ఇస్తాడామో 6 ఇస్తాడామో అనుకుంటాం. ఇక్కడ ఈయన ఉద్దేశం 4 కాదు, అవసరమైతే 2 లేదా అవసరమైతే 3 మన ఇష్టం వచ్చినట్టు జీవో ఇచ్చుకోవడానికి ఆ క్లాజు 28 ఏదో క్లాజ్ పెట్టింది, దాన్ని మనం యాక్ట్లో చూస్తే అర్థమవుతుంది. రెండోది ఇక్కడికి వచ్చాకి సో ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే పచ్చని పొలాలని ఈ పారిశ్రామిక అభివృద్ధి పేరుతో లాక్కకూడదు. అంటే ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కొన్ని ఏరియాలు, అంటే లోపల సైడ్ కొన్ని పంటలు సరిగా లేకపోయినా ఈ కరకట్ట ప్రాంతంలో ఇవన్నీ కూడా మంచి భూములు ఇవన్నీ, సో వీటిని లాక్కోవటానికి అది అడ్డొస్తుంది కాబట్టి సో దాని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు అది కూడా చేసిన ఇంపాక్ట్, అంటే ఎగ్జామ్షన్, అంటే సోషల్ అసెస్మెంట్ లేదా ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చే విధంగా దాన్ని అక్కడ మోడిఫై చేసిన విధానం. మూడోది వచ్చేకి రైతుల సమ్మతి 80% 70% ఉంది కదా, దాన్ని కూడా రిలాక్సేషన్ చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ కలెక్టర్కి పవర్స్ ఇస్తూ ఊళ్ళో ఒక 10 మంది విఘ్నత ఉన్న రైతులు, అంటే బాగా తెలివితేటలు ఉన్న రైతులతో కలెక్టర్ డిస్కస్ చేసి కలెక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా చేసేసి కాంపన్సేషన్ నిర్ణయించేసి భూసేకరణ చేస్తా ఉన్న దాంట్లో, అంటే మొత్తం భూసేకరణ చట్టాన్ని తొంగలో దొక్కి, అంటే చెప్పాలంటే దాన్ని లేకుండా చేసి రైతుకు ఉరితాడు బిగించాడు అనేది మనం అనుకోవాలి.